నారాయణ ద్వారా చక్రి కన్న తల్లి చావుకి కారణం తన తండ్రి ప్రతాప్ అనే గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న మహాలక్ష్మి. మరిదంతా ఎలా జరగబోతుంది? అసలు నారాయణ భార్య చావుకి ప్రతాప్కి సంబంధం ఏంటి? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇప్పుడు ముగ్గు వేస్తూ అసలు రాబోయే కథలో ఏం జరగబోతుంది, నారాయణ గతం ఏంటి అన్నది ఇప్పుడు మీకైతే వివరించబోతున్నాను. చివరి వరకు మిస్ కాకుండా చూస్తే మహాలక్ష్మి తండ్రికి నారాయణ భార్య చావుకి కారణం ఏంటన్నది మీకైతే ముందుగానే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక ఇంటికి మాధవ తిరిగి వచ్చేస్తాడు. అలా తిరిగి వచ్చిన తర్వాత తమ్ముళ్ళు ముగ్గురు చాలా ఎమోషనల్ అవుతారు. తమ్ముళ్ళ కన్నా ఎక్కువగా నారాయణ ఎమోషనల్ అయ్యి నువ్వు వదిలి వెళ్ళాలి అంటే నాకు చితిమంట పెట్టిన తర్వాతే వెళ్ళమని చెప్పి కొడుకుతో అంటూ ఉంటాడు. అలా నారాయణ చాలా బాధపడతాడు. ఇక తన అన్నయ్య జాతకం కారణంగానే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడని, తన జాతకంలో ఎలాంటి దోషం ఉందో, అసలు ఆ సిద్ధాంతి చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడం కోసం ఇంకా మరికొంతమంది సిద్ధాంతుల్ని తీసుకొస్తాడు చక్రి. అయితే వాళ్ళ ద్వారాగా అసలు జాతకంలో లోపం ఉందో లేకపోతే ఆ సిద్ధాంతి అబద్ధం చెప్పాడన్నది తేలిపోతుంది అని చెప్పి ఒక ముగ్గురు సిద్ధాంతులనైతే తీసుకుని వస్తాడు చక్రి. అయితే అలా తీసుకొచ్చేసరికి వాళ్ళు ఇల్లంతా చూస్తారు, వాస్తును మొత్తం పరీక్షిస్తారు. అలాగే ఇక చక్రి ఏంటి ఇల్లంతా చూశారు, ఇప్పుడు మా అన్నయ్య మాధవ జాతకం కూడా చూడండి అని చెప్పి అంటూ ఉండిగానే చాలా మంచి పని చేశారు, ఈరోజు నిజంగా మీరు ఒక గొప్ప పని చేశారు. ఏంటి మీరు నన్ను మెచ్చుకుంటున్నారా? అవును, పెద్దకున్న డౌట్లన్నీ క్లియర్ చేయడానికి మీరు ఈరోజు చేసిన పని నిజంగా గొప్పదే అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అయితే జాతకాన్ని అటు ఇటు పరీక్షిస్తాడు. అలా పరీక్షించిన సిద్ధాంతి అయితే అతని జాతకంలో అంత పెద్ద లోపాలు ఏమీ లేవు, కాకపోతే చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుంది. మరి ఆయనకు పెళ్ళి ఎప్పుడవుతుంది అంటే వచ్చే సంవత్సరంలో ఖచ్చితంగా ఆయన పెళ్ళి జరిగిపోతుంది. ఇక వచ్చే సంవత్సరం మొదట్లోనే ఆయన పెళ్లి చేసుకోబోతున్నారు. ఆయన్ని ఇష్టపడిన అమ్మాయి ఆయన జీవితంలోకి వచ్చి ఇక సంతోషంగా ఉండబోతున్నారు. మరి ఆయన జీవితంలోకి వచ్చిన అమ్మాయి ఎంతో కాలం నిలబడదని ఒక సిద్ధాంతి గారు చెప్పారు. లేదు, ఎన్నో కష్టాల తర్వాత ఆయనకు పెళ్లి జరగబోతుంది. ఆ అమ్మాయి ఎప్పటికీ అతని చిటికిన వేలు వదిలి వెళ్ళదు అని చెప్పేసి ఆ సిద్ధాంతి చెప్పేసరికి ఇక అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొక సిద్ధాంతి ఇక అదే విధంగా చెప్తాడు. ఇక ఆఖరి సిద్ధాంతి మొత్తం పరీక్షిస్తాడు. ఉంది, లోపం ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటి వాళ్ళెవరూ లోపం లేదు అంటే కేవలం మీరు మాత్రమే లోపం ఉంది అంటున్నారేంటి? ఉంది, జాతక దోషం. అలాగే ఇక మీ అందరూ ఈ రకంగా ఇబ్బందులు పడడానికి కారణం మీ ఇంట్లో అశాంతి, అలాగే ఆడదిక్కు లేకపోవడం, వీటన్నిటికీ చాలా పెద్ద కారణాలే ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉండగానే ఏంటి సిద్ధాంత్ గారు అసలు ఏం చెప్తున్నారు మీరు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే దీనంతటికీ ఒక పెద్ద కారణం ఏంటి అంటే మీ నాన్న నారాయణ మొక్కుకున్న ఒక మొక్కుని మర్చిపోవడమే అని చెప్పేసి గతం తాలూకు జ్ఞాపకాలను నారాయణ గుర్తుకు చేసుకునే పరిస్థితిని అక్కడ సిద్ధాంతి క్రియేట్ చేస్తాడు. కులదైవం గురించి, కులదైవం గుడి దగ్గర మొక్కిన మొక్కు గురించి, అక్కడ జరిగిన సిచ్యువేషన్ల గురించి ఇవన్నీ కూడా సిద్ధాంతి చెప్పి కులదైవం గుడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి అక్కడ మొక్కు తీర్చుకొని వస్తేనే మీ కుటుంబానికి ఉన్న కష్టాలు నష్టాలు జాతక దోషాలు తొలగిపోతాయి. ఇది ఈయన ఒక్కడికి ఉన్న దోషం మాత్రమే కాదు, మీ నలుగురు అన్నదమ్ములకి ఉన్న దోషం ఇది, ఈ ఇంటికే ఉన్న దోషం శాపం కూడా. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి రావాలి, అక్కడికి వెళ్ళొస్తేనే మీకు అంతా మంచి జరుగుతుంది. మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నవన్నీ కూడా పోయి మీ అన్నదమ్ములు సంతోషంగా ఉంటారు అని చెప్పేసి ఆ సిద్ధాంతి అయితే చెప్తాడు. ఇదంతా నారాయణ మాత్రమే చెప్పగలరు, ఆయన మాత్రమే ఆ కులదైవం దగ్గరికి తీసుకుని వెళ్ళగలరు. నారాయణ ద్వారాగానే మీరు ఏదైనా ముందుకు వెళ్ళాలి. ఈ ఇంటి పెద్దయిన నారాయణ మొక్కు ఏంటో మీరు తెలుసుకుని ఆ మొక్కుని చెల్లించి తిరిగి వస్తే మీ కుటుంబంలో సంతోషం అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు
సిద్ధాంతి, సరే మేం ఖచ్చితంగా ఆ కులదైవం గుడికి వెళతాము, అక్కడికి వెళ్ళి మొక్కు చెల్లించుకుని వస్తాము అని చెప్పేసి ఇక అక్కడి నుంచి సిద్ధాంతికి చెప్పి మా అన్నయ్య జీవితం బాగుంటుంది కానీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా సిద్ధాంతి వెళ్ళిపోతాడు. నారాయణ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. గతాన్ని గుర్తుకు చేసుకున్న నారాయణ అయితే అలా వెళ్ళిపోయిన తర్వాత ఏడి ఈ నారాయణ ఏడి అని చెప్పేసి అంతా వెతుక్కుంటూ ఉండగానే ఈలోగా నారాయణ బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి పుత్ర, లోపల జరిగిందంతా మర్చిపోయినట్టు, అసలు లోపల నీకేమీ వినబడలేనట్టు ఇలా సైలెంట్గా వచ్చి ఇక్కడ కూర్చున్నావేంటి? ఇప్పుడు ఆయన చెప్పింది నీకు వినిపించిందా? వినిపించింది. అయితే ఏం చేయాలి? అదేంటి ఏం చేయాలని అడుగుతావేంటి? అయినా మహాలక్ష్మి గారు అడుగుతుంటే అలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తావేంటి? అవును విన్నాను. విన్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? మనం కులదైవం గుడికి వెళ్ళాలి. ఆ కులదైవం ఎక్కడుంది? అసలు మన కులదైవం ఎవరు? మన సొంతూరేంటి? మన సొంతూరు ఇదే అని చెప్పేసి అంటూ ఉంటాడు. లేదు, సొంతూరు ఇదే అయితే కులదైవం కూడా ఇక్కడే ఉండాలి కదా. ఏమో నాకు తెలీదు అని చెప్పేసి నారాయణ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తాడు. కులదైవం గురించి ఎన్నిసార్లు అడిగినా నారాయణ సమాధానం చెప్పడు. అలాగే ఇక కొడుకులు నలుగురు ప్రశ్నించకుండా కూడా నారాయణ దగ్గర నుంచి సమాధానం అయితే రాదు. ఏంటి ఈ నారాయణ ఇలా చేస్తున్నాడేంటి? కులదైవం గురించి తెలియకుండా ఉండదే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, ఆలోచించుకుంటూ ఉంటారు. అన్నదమ్ములు ఏదో దాచిపెడుతున్నాడు. అసలు ఏంటి ఆ నిజాన్ని ఏం నిజం దాచిపెడుతున్నారు? అసలు ఈయన దగ్గర నుంచి నిజాలు బయటకు రావడం లేదేంటి? ఎన్నిసార్లు ప్రశ్నించినా ఈయన గుండెల్లో ఏదో అగ్నిగోళమే రగులుతున్నట్టుంది అని మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ ఉన్న మహాలక్ష్మి అయితే మాత్రం ఏంటి ఇప్పుడు మీరు చెప్పరా కులదైవం గుడి గురించి? ఈ ఇల్లు ఇలానే ఉండిపోవాలా? ఏమో నాకు తెలీదు. నాకు తెలిస్తే చెప్పేవాడిని కదా. ఇంకో పరిహారం ఏదైనా ఉందేమో చూడండి, ఇంకా పరిహారాలు ఉంటాయి కదా అని చెప్పేసి నారాయణ తప్పించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లేదు, ఖచ్చితంగా ఈయనేదో దాచిపెడుతున్నాడు. ఈయన నుంచి నిజం రాబట్టాలి, ఎలా రాబట్టాలి అని చెప్పేసి మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఏంటన్నయ్యా ఈయన ఎలా మాట్లాడుతున్నాడేంటి? అసలు కులదైవం గురించి తెలీదు అంటున్నాడేంటి? ఏమోరా, తెలియదేమో నాన్నకి. నాన్న కూడా పెద్ద ఎప్పుడు ఏం పట్టించుకోడు కదా. అందుకని కులదైవం గురించి ఒకవేళ అత్తకి పెదనానికి మాత్రమే తెలుస్తుందేమో. వాళ్ళేమో మనకి ఏది చెప్పరు కదా. సరే చూద్దాం, నాన్నని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక మాధవ్ అయితే లేదు, నాన్న నిజం చెప్తేనే కదా మనం ఆ కులదైవం గుడికైతే వెళతాము. అప్పుడే కదా దోషాలు పోయి మన కుటుంబం సంతోషంగా ఉంటుంది. మన కుటుంబానికి ఏదైనా శాపాలు దోషాలు ఉంటే పోతాయి కదా. అసలే చిన్నప్పటి నుంచి తల్లికి దూరమై ఒంటరి బ్రతుకులు బ్రతుకుతున్నాము. ఇప్పుడు ఈ జాతక దోషాలు అంటూ లేనిపోని అనుమానాలు పెట్టుకుని జీవితంలో ప్రతిరోజు బాధపడుతూ బ్రతకలేం కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. కేశవ అంటాడు, అలాగే చక్రి అంటాడు, అవును అన్నయ్య, ఇక జాతక దోషం గురించి నువ్వు ఆల్రెడీ ఇల్లు వదిలి వెళ్ళిపోయావు. ఇప్పుడు మళ్ళీ జాతకంలో దోషం ఉంది, ఈ ఇంట్లో లోపం ఉంది, కులదైవం గుడికి వెళ్ళాలి అని ఏదేదో చెప్పారు సిద్ధాంతి గారు. అలాంటప్పుడు మనం అక్కడికి వెళ్ళడమే కరెక్టు. కానీ ఆ విషయాన్ని ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటారు. అలా వాళ్ళ పెదనాన్నను కూడా అడుగుతాడు మాధవ దారిలో కనిపించేసరికి. కులదైవం గుడి గురించి పెదనాన్నని అడిగినా అతని దగ్గర నుంచి కూడా పెద్దగా సమాధానం రాదు. ఏంటి వీళ్ళు కులదైవం గుడి గురించి అడిగితే ఒక్కరు కూడా సమాధానం చెప్పడం లేదు. ఏమో ఇంకా అసలు ఎందుకు చెప్తులేదో మాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోతారు. ఇలా వీళ్ళందరూ ఆలోచించుకుంటారు. కులదైవం గుడి గురించి ఎవరి దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్ రాదు. ఎవరు కూడా కులదైవం గుడి గురించి చెప్పరు. తాయారిని అడిగినా ఇక ప్రయోజనం అయితే ఉండదు. తాయారికి అసలు ఆ ఇంట్లో వాళ్ళంటేనే పడదు. మాధవ్ వెళ్ళిపోయినప్పుడు ఏదో పలకరించడానికి వచ్చి ఏదో తప్పనిసరి పరిస్థితిలో ఓదార్చి వెళ్ళింది తాయారు. కానీ ఇప్పుడు అదే ఇంటి ముందుకు వెళ్ళి కులదైవం గురించి అడిగినా వీళ్ళిద్దరి నుంచే కరెక్ట్ ఆన్సర్ రాలేనప్పుడు మాధవ ఇక తాయారు దగ్గర నుంచి మాత్రం ఏం కరెక్ట్ ఆన్సర్ వస్తుందని చెప్పేసి తన అత్త ముందుగానే నోరు విప్పదు కదా. ఇంక ఇప్పుడు మనం అడిగిన ప్రయోజనం ఉండదని అనుకుంటూ ఉంటాడు. ఇక ఇలా కులదైవం విషయంలో అసలు ఎవరి దగ్గర నుంచి ఆన్సర్ రాకపోవడం, ఇంట్లో కులదైవం ప్రస్తావన ఎక్కువైపోతుంది. అలాగే మొక్కు గురించి కూడా ఉంటుంది. అసలు నువ్వేం మొక్కుకున్నావయ్యా? ఆ మొక్కు తీర్చకుండా ఎందుకు ఉండిపోయావయ్యా ఇన్ని రోజులు అని చెప్పేసి ప్రశ్నిస్తారు. ఏమోరా నేను మర్చిపోయాను, ఆ మొక్కులు ఇవన్నీ నాకు గుర్తులేవు.
నువ్వు బాగానే మర్చిపోతావు, మర్చిపోయేవాడు ఎందుకు మొక్కుకుంటాడు అని చెప్పి నారాయణ మీద కోప్పడతారు కొడుకులు మాధవ తప్ప మిగిలిన ముగ్గురు కూడా. ఇక అలా జరుగుతూ ఉండగానే నారాయణ ఏదో దాచిపెడుతున్నాడు. తన గుండెల్లో రగులుపోతున్న అగ్నిగోళం ఏంటో బయటపడాలి. అసలు నారాయణ ఏంటా నిజం దాచిపెడుతున్నాడు, ఎందుకు దాచిపెడుతున్నాడు, ఇదంతా కూడా తెలుసుకోవాలి అనుకున్న మహాలక్ష్మి అయితే మాత్రం ఆ రోజు సాయంత్రం ఒక రోజున ఫుల్గా ఒక కోటర్ అయితే తెప్పిస్తుంది. ఒక బాటిల్ తెప్పించి నారాయణకు చూపిస్తుంది. ఏంటి ఏంటమ్మా నువ్వు నాకు మందు తెప్పించావా? ఏంటి ఈ బాటిల్ చాలా కాస్ట్లీలా ఉంది కదా, నాకు ఇచ్చే అమ్మా, తాగేస్తాను. ఏంటి తాగేస్తావా? ఇప్పుడు కనుక నువ్వు ఇది తీసుకున్నావంటే నీకేం చేస్తానో నాకే తెలియదు పుత్ర. లేదు, నేను నేను ఇది ఇది చాలా రోజులుగా అనుకుంటున్నాను తాగాలని. ఇప్పుడు నువ్వు నా కోసమే కదా తెప్పించావు. అవును, మీకోసమే. సరే అయితే తీసుకోండి అని చెప్పేసి నారాయణకి ఆ సీసా అయితే ఇస్తుంది. ఇక నారాయణ చాలా సంతోషంగా ఆ మందు తాగుదానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు. నారాయణకి ఒక ఆమ్లెట్ కూడా వేసి తీసుకొచ్చి ఇస్తుంది. ఏంటి ఇంత ప్రేమ చూపిస్తుంది ఏంటి మా అమ్మ ఈరోజు అని చెప్పేసి అనుకుంటూ నారాయణ ఇక ఆ మందునైతే తాగుతూ ఉంటాడు. నిజం రాబట్టడానికి అనుకుంటా ఈ నారాయణ మందు తాగినా కూడా ఎప్పుడు స్టడీగానే ఉంటాడన్న విషయం తెలియదు పాపం మా అమ్మకి అని చెప్పేసి అనుకుంటూ శుభ్రంగా సీసాని లేపేస్తాడు నారాయణ అయితే. అలా మందు తాగిన తర్వాత ఇప్పుడు చెప్పు పుత్ర, గతం ఏంటి, గతం తాలూకు నీ బాధ ఏంటి, ఎందుకు కులదైవం గురించి ఎవరి దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్ రావడం లేదు, కులదైవం గుడికి ఎందుకు వెళ్ళాలి అనుకోవడం లేదు, నువ్వు మర్చిపోయిన మొక్కేంటి అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగానే లేదు నాకేం తెలీదు చెప్పు అని చెప్పి అనేసరికి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, కులదైవం గుడికి కనుక ఇప్పుడు నా కొడుకులు బయలుదేరి వెళితే అక్కడ గతం కనుక నా కొడుకులకి తెలిసిందంటే అక్కడ రక్తపాతమే జరుగుతుంది. ఏంటి రక్తపాతం జరుగుతుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును, నా భార్య చావుకి కారణమైన వాళ్ళు అక్కడే ఉన్నారు. అక్కడ కనుక నా కొడుకులకి నిజం తెలిస్తే నా కొడుకులు తట్టుకొని బ్రతకలేరు. అలాగే అవతల వాళ్ళనైనా చంపేస్తారు, లేకపోతే వీళ్ళైనా. ఏం మాట్లాడుతున్నావు పుత్ర? నాకేమీ అర్థం కావడం లేదు. అవును, దీనికి కారణం, దీనంతటికీ కారణమైన ఒకే ఒక వ్యక్తి. ఎవరనుకుంటున్నావు? నిన్ను కన్న నీ తండ్రి. నా భార్య చావుకి కారణం నీ తండ్రి కూడా ఉన్నాడు. నీ తండ్రికి కూడా నా భార్య చావు గురించి తెలుసు. నేను నా భార్యని చంపలేదనే విషయం కూడా తెలుసు. మా నాన్నకి మీ భార్య చావుకి కారణం ఏంటి? అసలు మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. మా నాన్న మీరు ఎదురుపడ్డారు, మాట్లాడుకున్నారు, మందు కూడా తాగారు కలిసి. అప్పుడు కూడా ఒకరికొకరు తెలియనట్టుగా బిహేవ్ చేశారు. అవును, నేనెవరో అతనికి తెలియదు, కానీ అతనెవరో, అతను ఎలాంటి రాక్షసుడో నాకు తెలుసు. తెలియనట్టుగా అతనికి నాకు పరిచయం లేనట్టుగా మౌనంగా అతనితో కలిసి మందు కూడా కట్టి దూరంగా మూడో మనిషిలా మిగిలిపోవడానికి కారణం నా కొడుకులు. ఇక నిజం తెలిస్తే మీ నాన్నని కూడా చంపేస్తారు. నువ్వు మా అందరికీ ప్రాణం, మా ఇంటి మహాలక్ష్మివి. నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి మేమందరం ఎంతో సంతోషంగా బ్రతుకుతున్నాము. నీకు నీ తండ్రిని దూరం చేయడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయాను. అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా చెప్పండి. నేను ఒక లారీ డ్రైవర్ని. నాకు ఇల్లు, నా పిల్లలు, నా భార్య, నా ప్రపంచం. తాగుమోతు నా కొడుకుని. లారీ డ్రైవర్ అంటేనే తాగుమోతుడని అర్థం. నేను ఎంత తాగొచ్చినా నా భార్య పిల్లల్ని ప్రాణంలా చూసుకునేవాడిని. వాళ్ళ కోసమే బ్రతికేవాడిని. తాగినా ఏం చేసినా నా భార్య పిల్లల్ని ఎప్పుడు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నాను. అలాగే నేను లారీ వేసుకుని వెళ్ళి వస్తూ ఉండేవాడిని. ఒకరోజు నా భార్య మీద ఒక దుర్మార్గుడి కన్ను పడింది. వాడు నా భార్యని కావాలని అడిగాడు. నా భార్య వాడికి భయపడింది. వాడికి ఇక బుద్ధి చెప్పాలని ప్రయత్నించింది. నా భార్య మీద వాడు పగపట్టాడు. ఈ విషయాలన్నీ నాకు తెలిస్తే నేను వాడి మీద గొడవకు వెళ్ళి నేనేమైపోతాను అన్న భయంతో ఆ నిజాన్ని నాకు తెలియనివ్వలేదు.
కానీ ఒకరోజు నేను ఇంటికి వచ్చి చూసేసరికి నా భార్య విషయంలో వాడు బలవంతం చెయ్యబోతూ ఉన్నాడు. నేను ఇంటికి వచ్చి ఇక వాళ్ళ మీద తిరగబడ్డాను. అలా తిరగబడే మా మధ్యలో చాలా పెద్ద గొడవ జరిగింది. వాడికి తోడుగా వాడి దగ్గర అప్పటికి పనిచేస్తున్న మీ నాన్న అక్కడికి వచ్చి అక్కడే ఉన్నాడు. నన్ను పూర్తిగా చూడలేదు. నన్ను చూసిన మీ నాన్న అక్కడి నుంచి పారిపోయాడు. నా లారీ సౌండ్ వినగానే మీ నాన్న అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. మీ నాన్న పారిపోవడం నేను చూశాను. నా భార్యను బలవంతం చెయ్యబోయినా వాడిని పక్కకు లాగి వాడి మీద కలబడ్డాను. వాడిని చంపడానికి కత్తి కూడా తీశాను. నా పిల్లలు చిన్న పిల్లలు. నా పెద్ద కొడుకు అప్పుడే బయటికి వెళ్ళాడు. నా పెద్ద కొడుకు ఆ సమయానికి ఇంట్లో కూడా లేడు. వాడి చంపడానికి కత్తి తీసేసరికి వాడు నా దగ్గర కత్తిని బలవంతంగా లాక్కొని నన్ను చంపొద్దు అని చెప్పి అడ్డొచ్చిన నా భార్యను పొడి చేశాడు. అలా పొడి చేసేసరికి నా భార్య ప్రాణాలు వదిలేసింది. ఆ కత్తిని నా చేతిలో పెట్టి నేనే నా భార్యను చంపేశానని చెప్పి వాడు ఊరు నోడ ప్రచారం చేశాడు. వాడు డబ్బున్నవాడు, బాగా బలిసినోడు. వాడి వెనక నలుగురు పనులు చేసేవాళ్ళు ఉండడంతో వాడికి ఊర్లో కనిపించిన ప్రతి ఆడదాన్ని వాడు సొత్తు చేసుకోవాలని కోరుకునేవాడు. నేను లారీ డ్రైవర్ని కాబట్టి నేను ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు వస్తానో తెలుసు కాబట్టి వాడు ఆ టైంలో వచ్చి నా భార్య జీవితాన్ని నాశనం చేయాలని చూసి చివరికి నా భార్య ప్రాణాలు తీసేశాడు. నా భార్య ప్రాణాలు పోవడానికి కారణం మీ నాన్న కూడా అక్కడే ఉండడం. మీ నాన్న వాడి వెనకే వచ్చి వాడి డబ్బు కోసం, వాడిచ్చే బిస్కెట్ల కోసం మీ నాన్న నా భార్య మానాన్ని కూడా లెక్క చేయకుండా వాడికి తోడుగా నిలబడ్డాడు. వాడు దుర్మార్గం చేస్తుంటే ఒక కాపలాదారిగా మిగిలిపోయాడు. మీ నాన్న ఒక దుర్మార్గుడు. మీ నాన్న డబ్బు కోసం ఏదైనా చేస్తాడు. ఇక చివరకు నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి నా భార్యను నేనే చంపేశానని చెప్పి అందరి ముందు ప్రచారం కూడా చేశారు. కానీ నన్ను పూర్తిగా ఆ టైంలో మీ నాన్న చూడలేదు. అందుకే ఇప్పుడు నేనెవరో గుర్తుపట్టలేకుండా ఇక నేనెవరో తెలియనట్టుగా ఉండిపోయాడు. మీ నాన్న తెలిసినా కూడా నేను మౌనంగా నా కొడుకులు ఈ విషయం తెలుసుకుంటే బ్రతకనివ్వరు అని మౌనంగా ఉండిపోయాను. ఇప్పుడు ఆ ఊరు కనుక తిరిగి వెళితే ఆ ఊరి వాళ్ళు ఎవరైనా నన్ను చూసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇక గతం అనేది నా కొడుకుల కళ్ళ ముందుకు వస్తుంది. నా భార్య చావుకి అసలు కారణం చెప్పమని ఇప్పటి వరకు నా పిల్లలు నన్ను నిలదీయలేదు. కానీ ఇప్పుడు అడుగుతారు. ఎందుకంటే పెద్దవాళ్ళు అయ్యారు. ఎవరినైనా ఎదిరించగల సత్తా నా కొడుకుల్లో ఉంది. కాబట్టి వాళ్ళు అడిగితే నేను నా గతాన్ని చెప్పాల్సి వస్తుంది. అలా చెప్పిన రోజు ఇక అక్కడ ఏం జరుగుతుందో నాకే తెలియదు. అప్పుడు నా కొడుకుల్ని మళ్ళీ కోల్పోతే ఇక ఈ నారాయణకు తట్టుకునే శక్తి లేదు. నా కొడుకుల జోలికి ఎవ్వరూ రాకుండా ఈ గుమ్మం కాడే కాపలాగా మిగిలిపోయింది. అలాంటి దుర్మార్గులు ఎవరైనా నా కొడుకుల జీవితంలోకి వచ్చి నా కొడుకుల్ని ఏమైనా చేస్తారనే భయంతో నేను దూరంగా ఇక ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నాను. నా చెల్లెలకి నా చేతిలో ఉన్న కత్తి మాత్రమే కనిపించింది. అంతకుముందు జరిగిన విషయం నా చెల్లెలకి తెలియదు. ఇక ఆ ఊర్లో జరిగిన ఘర్షణల కారణంగా ఉండలేక నా చెల్లెలు కూడా ఈ ఊరు వచ్చేసింది. దాని మీద నాకు పగ ప్రతీకారం ఏమీ లేదు. కాకపోతే నా పిల్లలకు ఇల్లు దక్కనివ్వకుండా చెయ్యాలని నా పెద్ద కొడుకుని గాయత్రిని కలవనివ్వలేదనే కోపం తప్ప అంతకు మించి ఏమీ లేదు. కానీ నా గతంలో గాయాలకి కారణం మీ నాన్న. గొప్పగా బ్రతికిన ఆ దుర్మార్గుడు ఆ ఊరికే గొప్పవాడినంటూ వెర్రవేగుతూ ఆ ఊరి వాళ్ళ భవిష్యత్తులతో ఆడుకునే ఆ దుర్మార్గుడు మా జీవితాల్లో విలన్. వాడి గురించి నా కొడుకులకి ఎప్పటికీ తెలియకూడదు. కులదైవం అంటూ వెళితే అక్కడ ఖచ్చితంగా నిజాలు బయటపడే అవకాశం ఉంటుంది. అప్పుడు నువ్వు కూడా బాధపడాల్సి వస్తుంది. ఇక నిన్ను బాధ పెట్టి మేము పొందేది కూడా ఏమీ లేదు. ఇప్పుడు ఏం జరిగినా చనిపోయిన నా భార్య తిరిగి రాదు. నా కొడుకులు జైలు పాలవినా లేకపోతే ఏదైనా అయినా ఈ నారాయణ బ్రతకలేడు అని చెప్పేసి
ఇక ప్రతాప్ గురించి, ప్రతాప్ చేసిన దుర్మార్గాల గురించి, అలాగే తన భార్య చావు విషయంలో నారాయణే చంపాడనే విషయంలో, ఇక ప్రతాప్ ఎన్ని కుట్రలు చేశాడో ఇవన్నీ కూడా మహాలక్ష్మికి చెప్పేసరికి తన తండ్రి డబ్బు కోసం ఏదైనా చేస్తాడు, ఒక నలుగురు పిల్లల భవిష్యత్తుని నాశనం చేశాడన్న విషయం తెలుసుకున్న మహాలక్ష్మి ఒక్కసారే కుప్పకూలిపోతుంది. నాకు తెలుసమ్మా, నిజం తెలిస్తే నువ్విలానే అయిపోతావని ఏ రోజు నా నోటి నుంచి నీకు నిజం చెప్పకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు నా గుండెలు పిండే బాధ నా కళ్ళ ముందు కనిపించేసరికి, నువ్వు అడిగేసరికి నేను ఆపుకోలేకపోయాను. మా అమ్మకే నేను నిజం చెప్తున్నాను అని చెప్పేసి ఏడుస్తూ నిజాన్ని బయట పెట్టేస్తాడు. ఇక నారాయణ అయితే అలా తన తండ్రి దుర్మార్గాన్ని తెలుసుకుని కుప్పకూలిపోతుంది మహాలక్ష్మి అయితే. మరి మనందరి ఫేవరెట్ సీరియల్లో ఊహించని మలుపు అయితే తిరగబోతుంది. మహాలక్ష్మి నిజం తెలుసుకుని చక్రిని భర్తగా ఒప్పుకోవాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేయండి.